సంక్రాంతి మూవీస్ బ్యాక్ టు బ్యాక్ పెద్ద పెద్ద సినిమాలు, ఫోర్స్డ్ కామెడీ అట్లా ఏదో సంథింగ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 వీక్స్ గ్యాప్ ఇచ్చి ఒక మంచి సినిమా అయితే నేను చూశాను. ఓకే, మధ్యలో ఓం శాంతి శాంతి వచ్చింది, బట్ ఇట్స్ స్టిల్ ఏ రీమేక్. సో ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మనోళ్ళు ఇలాంటి సినిమాలు చాలా తీస్తూ ఉంటారు. ఏదైనా అది ఓటీటీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, లేదా థియేటర్ నుంచి అటు వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ తమిళ వాళ్ళు అలా చేయట్లేదు. మంచిగా ఒక కంటెంట్ని నమ్ముకొని హీరోతో హీరోయిన్తో సంబంధం లేకుండా దాన్ని తెలుగులోనూ వేరే లాంగ్వేజ్లో డబ్ చేస్తున్నారు. అండ్ లిటరల్లీ మనమైతే వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇలాంటి మూవీస్ తెలుగులో కూడా రావాలి, ఇలాంటి మూవీస్ని వేరే లాంగ్వేజెస్లో కూడా డబ్ చేయాలి. పెద్ద పెద్ద లార్జ్ స్కేల్ మూవీసే కాదు, ఇలాంటివి కూడా డబ్ చేస్తే బాగుండని అనిపించింది. సో లిటరల్లీ రివ్యూ మూవీకి వెళ్ళిపోయే ముందు మన సినిమా పంచాంగం మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విత్ లవ్ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. రైటింగ్ చాలా బాగుంది, తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది. అసలు మనం కూర్చున్నంతసేపు అట్లా ఫ్రీగా హాయిగా సినిమా చూస్తున్నంతసేపు ఒక ఫ్రెష్గా కామ్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఎక్కడ కాంప్లెక్స్ సీన్స్ ఉండవు, ఎక్కడా కూడా ఇల్లాజికల్ సీన్స్ ఉండవు, ఎక్కడా కూడా వాళ్ళు కాన్ఫ్లిక్ట్ పెట్టినా కూడా ఎక్కువ బ్రెయిన్కి మనకు పదం చెప్పే సీన్స్ ఉండవు. కొన్ని సీన్స్ పగలబడి నవ్విస్తాయి, కొన్ని సీన్స్ బాగున్నాయి, నవ్వుస్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ అట్లా మన ఫేస్ మీద గ్లో అయితే తెప్పిస్తూ ఉంటాయి. సో కామెడీ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడా కూడా మీకు ఫోర్స్డ్ కామెడీగా అనిపించదు. అట్లా ఆ తెలుగు డబ్బింగ్ ఎవరు రాశారో కానీ తెలుగు డబ్బింగ్ చాలా బాగుంటుంది. అంటే ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగే ఉంటుంది, తమిళ సినిమా చూస్తున్నట్టు ఉండదు. అండ్ ఎమోషన్ కొంచెం అక్కడక్కడ ఫోర్స్గా అనిపించింది, బట్ కామెడీ అండ్ ఎమోషన్ మిక్స్ చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో హీరో వచ్చేసి అభిషిత్ జీవంత్. సో ఆయన ద టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాకి డైరెక్టర్ అనమాట. ఆయన దీనిలో ఇప్పుడు హీరో కింద డెబ్యూట్ చేశారు. సో అదే టూరిస్ట్ ఫ్యామిలీకి అసిస్టెంట్ డైరెక్టర్ కింద పనిచేసిన మదన్ ఈ మూవీకి డైరెక్టర్ కింద చేశారు. ఇందులో హీరోయిన్ వచ్చేసి అనస్వర రాజన్. సో ఛాంపియన్ మూవీలో చేశారు కదా. ఇంతకుముందు చాలా మూవీస్ చూసారు. నేను ఛాంపియన్ మూవీ ఫస్ట్ మూవీ అనుకున్నాను, బట్ దానికి ముందు చాలా తమిళ మలయాళం మూవీస్ చేసినట్టున్నారు. ఆవిడ ఈ సినిమాకి స్టీల్ ద షో అన్నట్టు అనిపించింది నాకు. చాలా అంటే చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, చాలా మంచి యాక్టింగ్ ఉంటుంది, చూడడానికి బాగుంటారు. సో అసలు ఆ క్యారెక్టర్స్లో అట్లా ఇమిడిపోయారు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి మన 10th క్లాస్ మెమరీస్ ఒక నోస్టాలజియా ఫ్రీల్లో నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరోకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది, హీరోయిన్కి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ బేసిక్గా ఏంటంటే స్టోరీ హీరోకి హీరోయిన్కి ఒక మ్యాచ్ ఫిక్స్ చేస్తారు కేఫ్లో. సో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు 10th క్లాస్ ఫ్రెండ్స్ అని చెప్పి, అంటే ఒకే స్కూల్ అని చెప్పి తెలుస్తుంది. సో వాళ్ళ లవ్ స్టోరీ వీళ్ళ లవ్ స్టోరీ షేర్ చేసుకుంటారు. ఇద్దరు లవ్ స్టోరీలో ఇద్దరు ఉంటారు, బట్ హీరోయిన్ లవ్ స్టోరీలో హీరో ఒక అన్నోన్ పర్సన్, హీరోయిన్ లవ్ స్టోరీలో హీరో ఒక అన్నోన్ పర్సన్. సో అట్లా ఒక స్టోరీ ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఒక అనుకుంటారు అనమాట, మన పాత ఎక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి కలిసి తర్వాత మనం డిసైడ్ అవుదాం పెళ్లి చేసుకుందామా లేదా అని చెప్పి ఆ ట్రావెలింగ్లో ఉంటారు. సో ఇది కాన్సెప్ట్. ఇది మనకి కొంచెం 96 మూవీ తర్వాత ప్రేమం ఈ మూవీస్ అన్నీ కొంచెం మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ స్టిల్ నాకైతే ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది. మేబీ ఆ డైలాగ్స్ బాగుండడం వల్ల, క్యూట్గా ఉండడం వల్ల, మన ఫేస్లో ఒక నవ్వు తెప్పించడం వల్ల, బోరు కొట్టకుండా ఉండడం వల్ల అనిపించి ఉండొచ్చు. షాన్ రోనాల్డ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీకి. ఆయన కూడా అసలు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ నాకు రైటింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎక్కడ కూడా కాంప్లెక్స్ చేయకుండా నీట్గా స్టోరీ అనేది కొత్తదై ఉండొచ్చు అండ్ మీకు క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది, అది కూడా ఎక్స్పెక్టెడ్ అనిపిస్తుంది. బట్ ఎక్కడా కూడా నీకు బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ పోనీ కాంప్లెక్స్ చేస్తాడేమో అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా అట్లా కామ్గా తీసుకెళ్తారు, అది కూడా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, ఒక తమిళ సాంగ్ వచ్చినప్పుడు ఆ సీన్ ఒక్కటి పెట్టకుండా ఉంటే బాగుండేది. అది ఒక్కటి ఆ ఫీల్ని కట్ చేసేసిందేమో అనిపించింది. అండ్ ఫాదర్ ఎమోషన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, అవి కూడా కొంచెం ఫోర్స్డ్ లాగా అనిపించినాయి. ఇవి తప్ప నాకు మూవీలో అయితే ఎక్కడ నెగిటివ్స్ కనపడలేదు. చాలా హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేసే మూవీలాగా అనిపించింది. నాకైతే మొత్తం 10th క్లాస్ మెమరీస్ అన్ని గుర్తొచ్చినాయి. ఫ్రెండ్స్తో తిరిగినవి, ఆ లవ్ స్టోరీస్, అవి వన్ సైడ్ లవ్ స్టోరీస్, తర్వాత సార్స్తో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, చిన్న చిన్న ఫైట్స్, ఇవన్నీ కూడా ఒకసారి మనకి అట్లా ఒకసారి ఒక నోస్టాలజియా ఫీల్డ్లోకి తీసుకెళ్ళిపోయింది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మూవీ అయిపోయిన తర్వాత కూడా ఎండ్ క్రెడిట్స్ పడుతున్నప్పుడు కూడా థియేటర్ నుంచి ఎవరు లేవట్లేదు, ఇంకా చూస్తా కూర్చున్నారు. సో అట్లా కట్టిపడేశారు మూవీ అయితే. ఖచ్చితంగా మీరు సినిమా అయితే చూడండి, థియేటర్కి వెళ్ళి, ఓటీటీ దాకా వద్దు, థియేటర్కి వెళ్ళి చూడండి, మంచి సినిమా ఇది. సో ఇది మన రివ్యూ ఫర్ విత్ లవ్. సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. థ్యాంక్ యూ.